ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవునికి మహిమ కలుగును కాకండి. ఈ యొక్క మాట ఈ యేసు ప్రభువుల వారి యొక్క శిష్యులతో చెప్పబడినటువంటి మాట అండి. అయితే కేవలం వాళ్ళ యొక్క శిష్యులకే కాదు, కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకనంటే అక్కడ యేసు ప్రభుల వారు ఆరోహణమైనప్పుడు, వాళ్ళ శిష్యులు అక్కడ ఉన్నప్పుడు, యేసు ప్రభుల వారు ఆరోహణమైనప్పుడు వీళ్ళు చూస్తున్నప్పుడు ఆకాశములో ఇంకా ఇద్దరు మనుషులు వీరికి కనబడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యొక్క యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళటం మీరు చూసున్నారో ఆ రీతిగా నేను తిరిగి వస్తాడు అని వాళ్ళక్కడ మొదటగా వాళ్ళకి అక్కడ యొక్క వాక్యము అంటే యొక్క మాట శిష్యులకి తెలియపరచబడిందండి. యేసుప్రభులు వారు ఈ భూమి మీద ఉన్నంత కాలము నిజంగా ఎన్నో విషయాలు శిష్యులకు తెలియజేశారు. అటు రీతిగా ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన మరలా వస్తా అన్నటువంటి మాట వీరికి ఇక్కడ యొక్క మనుషుల ద్వారా మరలా వాళ్ళకి గుర్తు చేయబడింది, తెలపబడిందండి. అయితే నిజంగా ఈ యొక్క మాట హెచ్చరిక దేవుడు మనకు కూడా చెప్తా ఉన్నారు. ఆయన ఏ రీతిగా అయితే ఆరోహణం అయ్యారు అటు రీతిగానే ఆయన మరలా తిరిగి వస్తారు, అదే రెండవ రాకడ. అయితే మనము ఈనాడు మన యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుందని నిజంగా ఒకసారి మనల్ని మనం చెక్ చేసి ఈ రోజు నుంచి అయినా నిజంగా అండి దేవుడు నా మహిమార్థమై దేవుని కొరకు దేవుని యొక్క నీతిని రాజ్యమును వెతుకుతూ దేవుని కోసమే జీవించే వారిలాగుందాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.